తెలంగాణలో మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. చైర్పర్సన్లు, మేయర్ పోస్టుల రిజర్వేషన్లను మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టీకే శ్రీదేవి వెల్లడించారు. 10 మున్సిపల్ కార్పొరేషన్లో మహిళలకు 5 దక్కాయి. గ్రేటర్ హైదరాబాద్ జనరల్ మహిళలకు కేటాయించారు. నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్ కార్పొరేషన్లను సైతం జనరల్ మహిళలకి దక్కాయి. గ్రేటర్ వరంగల్ మాత్రం జనరల్ విభాగానికి వెళ్లాయి. బీసీ మహిళలకు మహబూబ్ నగర్ మేయర్ సీటు రిజర్వేషన్ లో వెళ్లింది. మంచిర్యాల, కరీంనగర్ మేయర్ సీట్లు బీసీ జనరల్ దక్కాయి. కొత్తగూడెం ఎస్టీ జనరల్, రామగుండం ఎస్సీ జనరల్ అయ్యాయి. ఇక 121 మున్సిపాలిటీలలో చైర్పర్సన్ లో జనరల్ కు 61, బీసీలకు 38, ఎస్సీలకు 17, అలాగే ఎస్టీలకు 5 దక్కాయి. తెలంగాణలో మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. చైర్పర్సన్లు, మేయర్ పోస్టుల రిజర్వేషన్లు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టీకే శ్రీదేవి వెల్లడించారు. 10 మున్సిపల్ కార్పొరేషన్స్ లో మహిళలకు 5 దక్కాయి. గ్రేటర్ హైదరాబాద్ జనరల్ మహిళకు కేటాయించారు. నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్ కార్పొరేషన్లు సైతం జనరల్ మహిళలకే దక్కాయి. గ్రేటర్ వరంగల్ మాత్రం జనరల్ విభాగానికి వెళ్లాయి. బీసీ మహిళకు మహబూబ్ నగర్ మేయర్ సీటు రిజర్వేషన్ లో ఉంది. అలాగే మంచిర్యాల, కరీంనగర్ మేయర్ సీట్లు బీసీ జనరల్ దక్కాయి. కొత్తగూడెం ఎస్టీ జనరల్, రామగూడెం ఎస్సీ జనరల్ అయ్యాయి. ఇక 121 మున్సిపాలిటీలలో చైర్పర్సన్ లో జనరల్ కు 61, బీసీలకు 38, ఎస్సీలకు 17, అలాగే ఎస్టీలకు 5 దక్కాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి అందిస్తారు లైవ్ ద్వారా. స్వామి, చెప్పండి, గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం జనరల్ కి సీట్ దక్కినట్లుగా తెలుస్తుంది. జనరల్ మహిళకి ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ పోటీలో ఎవరెవరు, ఎంతమంది ఆశావాహులు ఉన్నారు, ఎవరెవరు నుంచునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎలక్షన్ సంబంధించినటువంటి రిజర్వేషన్లను ఖరారు చేసింది. కొద్దిసేపటి క్రితమే మున్సిపల్ శాఖ ఎంఐఓకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ టి శ్రీదేవి ఇప్పటి దీనికి సంబంధించినటువంటి రిజర్వేషన్లను ప్రకటించారు. ప్రధానంగా ఏదైతే ఉందో ఇందుకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల ఖరారులో తెలంగాణలో ఉన్నటువంటి 121 మున్సిపాలిటీలకు కావచ్చు, అదేవిధంగా ఇటు మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఇందులో 61 సీట్లు మున్సిపాలిటీల్లో అయితే 61 సీట్లు జనరల్ కు, అదేవిధంగా బీసీలకు 38, ఎస్టీలకు 17, ఎస్టీలకు 17, ఎస్టీలకు 17, ఎస్టీలకు 5, మొత్తానికైతే బీసీలకు 32 సీట్లు దక్కాయి. ఇటు ఎస్టీలకు 17 సీట్లు, అదేవిధంగా ఎస్టీలకు 5 మున్సిపాలిటీలో వారి వశం కానున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఇష్యూస్ లో ఇటు మున్సిపల్ కార్పొరేషన్ విషయానికి వస్తేనైతే చాలా చోట్ల కూడా ఈసారి 50% మహిళలకు రిజర్వేషన్ ఉన్న కారణంగా ప్రతి చోట కూడా మొత్తం అన్ని స్థానాల్లో 50% మహిళలకు ఖరారు చేశారు. మహిళలకు ఖరారు చేసిన వాటిలో చాలా చోట్ల కూడా ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి రిజర్వేషన్ సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ లాంటివి అయితే జనరల్ మహిళకు కేటాయించారు. ఇందులో ఒకవైపు అనేక చోట్ల కూడా ఇప్పుడు ఇందులో మున్సిపల్ సంబంధించినటువంటి కార్పొరేషన్ విషయానికి వస్తే కొత్తగూడెం కార్పొరేషన్ ఎస్టీ జనరల్ కు కేటాయించారు. ఇటు ఎస్సీకి రామగుండం కార్పొరేషన్ లో ఎస్సీ జనరల్ కు కేటాయించారు. ఇక బీసీల విషయానికి వస్తే మహబూబ్ నగర్ బీసీ మహిళ, అదేవిధంగా మంచిర్యాల కార్పొరేషన్ బీసీ జనరల్. మనం ప్రత్యేకంగా హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే హైదరాబాద్ కి సంబంధించిన సీట్ అయితే జనరల్ మహిళకి దక్కినట్టుగా తెలుస్తుంది. అయితే 3 ప్రధాన పార్టీల నుంచి ఎవరెవరి నుంచునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? అంటే ఖమ్మంతో పాటు హైదరాబాదు, అంటే జిహెచ్ఎంసీ, అదేవిధంగా వరంగల్ కార్పొరేషన్, నల్గొండ, ఇవన్నీ కూడా అన్రిజర్వ్డ్ అంటే ఉమెన్ జనరల్ గా కూడా కేటాయించారు. ఒకటి వరంగల్ మాత్రమే ఒకటి జనరల్ కేటాయించారు. గతంలో హైదరాబాద్ మేయర్ జనరల్ స్థానంగా ఉండేది. 2 సార్లు కూడా గతంలో బొంతు రామ్మోహన్ జిహెచ్ఎంసీ సంబంధించిన కార్పొరేషన్ మేయర్ గా పనిచేశారు.
ఆ తర్వాత రీసెంట్ గా గద్వాల విజయలక్ష్మి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు, మేయర్ గా పనిచేస్తున్నారు. కానీ ఈసారి 300 డివిజన్ అయిన నేపథ్యంలో జిహెచ్ఎంసీ పరిధిలో 3 కొత్త కార్పొరేషన్లు వస్తాయని చెప్పి చర్చ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓన్లీ జిహెచ్ఎంసీ రిజర్వేషన్ మాత్రమే ప్రకటించారు. కొత్త కార్పొరేషన్లు వస్తే ఈ 300 డివిజన్లు కాస్త మరింత విడిపోయే అవకాశం కనబడుతుంది. వీటిలో ఇటు సికింద్రాబాద్ కొత్త కార్పొరేషన్ చేయాలని చెప్పి డిమాండ్ ఊపందుకుంది. సైబరాబాద్ అదేవిధంగా మల్కాజ్గిరి చేయాలని చెప్పేసి ప్రభుత్వం ప్రాథమికంగా ఒక ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా చాలా మంది మహిళలకు ఈసారి జనరల్ మహిళలు చాలా మంది మేయర్ పీఠం కోసం పోటీ పడే అవకాశం కనబడుతుంది. ఒకవైపు నల్గొండ సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ కూడా జనరల్ మహిళకే కేటాయించారు. ఖమ్మం సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ కూడా జనరల్ మహిళకు కేటాయించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా జనరల్ మహిళకే కేటాయించారు. కేవలం వరంగల్ కార్పొరేషన్ మాత్రమే ఓపెన్ కేటగిరీలో జనరల్ గా ఉంచారు. మిగతా 10 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి కార్పొరేషన్లలో 50% మహిళలకు 50% జనరల్ ఉంటుంది. కాబట్టి మొత్తానికైతే కొత్తగూడెం 1 ఎస్టీకి, రామగుండం 1 ఎస్టీకి జనరల్ కేటాయించారు. ఈ 10 కార్పొరేషన్లో ఇటీవల కొత్తగా నల్గొండ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా పూర్తయి ప్రభుత్వం గెజిట్ కూడా రిలీజ్ చేసింది. దీంతో పాటు అనేక చోట్ల కూడా ఈ రిజర్వేషన్ సంబంధించి ప్యాటర్న్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఈ మున్సిపల్ ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని ఆయా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. నిన్న ఆదిలాబాద్ జిల్లాకు వెళ్ళొచ్చారు. ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా పర్యటిస్తున్నారు. ఇదే విషయానికి వస్తే మనం కనుక అబ్జర్వ్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 121 మున్సిపాలిటీల్లో ఎస్టీకి వచ్చి 5 మున్సిపాలిటీలను కేటాయించారు. కొల్లూరు, భూత్పూరు, మహబూబాబాదు, కేసముద్రం, ఎల్లంపేట ఇవి మాత్రమే ఎస్టీ రిజర్వేషన్లు కేటాయించారు. ఎస్టీ